సాయంకాలం వేళకి ఏమే కోడలి పిల్ల, ఏంటి ఒకసారి తంతే దూది పరుపు మీద పడ్డావు, మమ్మల్ని మర్చిపోలేదు కదూ అని ఆప్యాయత చమకృతి మిళాయిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ప్రవేశించాడు రంగనాథం. మంగళ చురుగ్గా చూసింది. అబ్బే, ఎలా మరుస్తాను మామయ్య, కానీ ఎంచేతో మళ్ళీ కోడలి పిల్ల అంటున్నావు? సుబ్బన్న బావ గాని మళ్ళీ సిగ్గుపడతాడేమోనని. ఆ మాట విన్న వసుమతి కిసుక్కున నవ్వింది. అయినా రంగనాథం ఊడుకోలేదు. నీళ్లు బంగారంగాను. ఏదో చిన్నప్పుడన్న మాట దగ్గర నుంచి నీకెంత జ్ఞాపకమే అమ్మా. అయినా ఎన్నాళ్ళీ సిగ్గు? ఎంత అదృష్టం చేసుకుంటేనే గాని నీలాంటి పెళ్ళం దొరుకుతుంది. రాజుగాడంటే నష్టజాతకుడు. బుద్ధి పిణతలు బట్టి వాడి కర్మలా కాలింది గాని మరొకడైతే కళ్ళకద్దుకుంటూ చేసుకోడు. చకచక వల్లించేశాడు. మంగళ ఆ మాట వింటూనే ఉలికి పడింది. వసుమతి క్లూ దొరికిపోయినట్టు ఆత్రంగా మరికొంచెం ముందు కొంగి ఏమన్నావ్ అంది. అవునమ్మా, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓళ్ళవుతాయని ఎరుక నిన్నటికి నిన్న నా ముందే ఎంత ఖచ్చితంగా చెప్పాడో తెలుసా? మన మంగళ కులగోత్రాలు లేని వాళ్ళకి పుట్టి మట్టు మర్యాద లేకుండా అకాడాగా పెరిగిందట. నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి, దాన్ని పెళ్ళాడే కర్మ నాకేం పట్టింది అని కొండ బదలుగొట్టినట్టు చెప్పేస్తే తను రాజుకు నూరు పోసిన మాటలన్నీ రాజే అన్నట్టుగా అతి చాకచక్యంగా చెప్పాడు రంగనాథం. పళ్ళు పటపట్లాడిస్తూ తాడిత్తోని లేచింది వసుమతి. రాస్టిక్ అలా అన్నాడా? ఇన్నాళ్ళు ఏదో చదువు సంస్కారం ఉన్నవాడనుకున్నాను నేను. అసలు సంగతి ఇదన్నమాట. నాకు కొంచెం ముందుగా తెలుసుంటే పెట్టవలసిన 4 నేనే పెట్టేసేదాన్నే. అలాంటి వాణ్ణి కట్టుకునే కర్మ మా మంగళకు పట్టలేదని ఈసారి తను కనిపిస్తే నువ్వైనా చెప్పు. నిప్పురవ్వలు కురిపించింది వసుమతి. కాని మంగళకు కోపం రాలేదు. ఇన్నాళ్ళు తనను నష్టజాతకురాలని కావలసినంత ప్రచారం చేసి ఈ వాళ్ళిలా అంటున్నాడంటే అంత అర్థం చేసుకోలేని వాజమ్మ కాదు మంగళ. తొలి రోజు రాజాడిన మాటలకు ప్రస్తుతపు రంగనాథం ధోరణికి సమన్వయం కుదుర్చుకుంటూ ఓరకంట అతన్నే గమనిస్తోంది. ఇంకేం కనిపిస్తాళ్లే, ముఖం చెల్లద్దు. తనలాంటి వాణ్ణిక మన మంగళ కన్నెత్తేనా చూడదన్న సత్యం ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే చెప్పా చేయకుండా ఊరిదిలిపోయాడంట. మొత్తానికిప్పుడు తను ఎద్దేవి చేసిన మంగళే తన తలదాటిపోయిందన్న ఈర్షనుకుందు ఎంతో శ్రమపడి అతికేలా చెప్తున్నాడు రంగనాథం. మంగళ చట్టున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా రంగనాథమేనని, రాజు కావాలన్న మాటలు కావని నిర్ధారించుకున్న మంగళకు ఒక్కసారి ఏడుపొచ్చినంత పనైంది. చివరికి రంగనాథం పనిని ఉచ్చులో తను కూడా పడిందన్నమాట. ఆ మాత్రం గ్రహించుకోలేకపోయిన తన తెలివి తక్కువే రాజుకు తనకు మధ్య అగాధం సృష్టించిందని, రాజు ప్రేమను శంకించినందుకు పరితపిస్తోంది. కాని మంగళకిప్పుడు రాజన్న మాటల కంటే మాటామంతి లేకుండా ఊరదిలిపోవడం ఘోర అవమానంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తన తాత తనను వెతుక్కుంటూ వస్తున్నాడన్న లేస మాత్రపు ఆనందాన్ని కూడా పొందలేకపోతుందామె మనసు. దిగులుగా ఎటో చూస్తున్న మంగళ భుజం మీద అనునయంగా చేతులేసింది వసుమతి. ఎందుకు మంగళ అలా ఉన్నావు? రాజు అలా అన్నాడనా? లేక ఇంతోటి గొప్పాడు మళ్ళీ నీకు దొరకడనా అంటూ. "హుం, ఎంత మాత్రానికే ఊరొదిలి పారిపోయేంత పిరికివాడి కోసం నేను దిగులు పడతానా? అసలు దిగులుకి కారణం అదే కావడం చేత ఎంత బెంకంగా చెప్పబోయినా మాటల్లో ఉన్న విరుసుదనం కంఠంలో వినపడలేదు. అంచేత వసుమతి కూడా బాగా మెత్తబడిపోయింది. పైకి బిగువు నటిస్తున్న మంగళ లోపల ఎందుకో బాధపడుతుంది అనిపించింది. అయినా ఇలాంటి వాళ్ళని ప్రేమించకూడదే అంది ఓదార్పుగా. తనేదో పోకులాడుతుంటే రాజే తృణీకరించినట్టు వసుమతి నిర్ధారిస్తోందన్న మాట వసుమతి జరగడాన్ని పరాభవం పొంది ఓడిపోయినని జాలిపడుతున్నట్టు తోచి పౌరుషం అణువణువున తన్నుకొస్తుంటే చర్రుమంది మంగళ. ప్రేమేమిటి ప్రేమ? ఈ ప్రేమ దోమ నాకేం తెలియవు. నేనే మీలా బస్తీల్లో చదువులు వెలిగించలేదు. ప్రేమ గడిది గుడ్డు అంటూ పిచ్చి కబుర్లు చెప్పడానికి. తెలిసిందా? గట్టిగా కసరడంతో నోట మాట రాలేదిక వసుమతికి. మంగళ ఎందువల్లనో మారిపోయిందని నిశ్చయించుకోక తప్పలేదు. గడిచిన జీవితం ఒక కలగా తోస్తోంది మంగళకు. ఎంతలో ఎంత మార్పు! మనుషులు అనుకునేవేమిటి, చివరకు జరిగేదేంటి? జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. నిన్నటి వరకు తను దిక్కులేంది. కాని అప్పటి ఆశలు వేరు, ఆ కలలు వేరు. వాటి వలన లభించే సంతృప్తే వేరు. ఈనాడు తన తల్లిదండ్రులెవరో తెలిసింది. తననెంతో ప్రేమగా అపురూపంగా చూసుకునే తాతయ్య ఉన్నాడని తెలిసింది. తరగని సిరి సంపదలున్నాయని తెలిసింది. కాని ఏ కొసాన సంతోషం కలగడం లేదు. జీవితమే వింత కాబోలు. అదో రకమైన వేదాంత ధోరణి అలవరుచుకుంది మంగళ. తాతగారితో వెళ్ళమని చౌదరి చెప్పినప్పుడు మౌనంగా ఊరుకుంది మంగళ. ఇదే మరొకప్పుడైతే తాత కాదు, బ్రహ్మదేవుడు దిగొచ్చినా సరే కాలు కదిపుండేది కాదు. మౌనం అర్ధాంగీకారంగా ప్రయాణ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రానే వచ్చింది. రంగారావు గారి ఆగమనం కోసం ఓ పక్క నుండి ఎదురు చూస్తూనే మరో పక్క మంగళిక వెళ్ళిపోతుందని కించపడుతున్నాడు చౌదరి. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తండ్రి పడే బాధని మించిపోయింది అతని బాధ.
కాని పైకి ఏమాత్రం బయటపడకుండా గంభీరత నింపుకుంటున్నాడు. ఆ రోజు 10 గంటల వేళ చౌదరి గారి ఇంటి ముందుకొచ్చి ఆగిన కారులోంచి దిగే వ్యక్తి కోసం ఎన్నో జతల కళ్ళు కాచుకున్నాయి. ఎత్తైన దృఢ విగ్రహం, పూర్తిగా నెరిసిన వంకీలు తిరిగిన ఒత్తైన జుట్టు, నలుపు తెలుపుల బొంగ మీసాలు, తెల్లని జరీ దోవతిపై పట్టు చొక్కా మీద రాజసిములికించే కండువా, జరీని వెక్కిరిస్తూ సన్నని బంగారు గొలుసు, చేతిలో కళాకేశలాన్ని చాటే లతలు చెక్కిన చేతికర్రతో కారు దిగిన రంగారావు గారు అందరి కళ్లకు ఓ ముసలి మహారాజులా కనిపించేవారే. ఆ కళ్ళల్లో ఆ దైన్యం లేకుంటే. చౌదరి ఎదురు వెళ్లి సాదరంగా ఆయనకు స్వాగతం చెబుతుంటే స్నేహంగా కృతజ్ఞతగా చౌదరి 2 చేతులు పట్టుకున్నాడాయన. పరస్పర పరిచయాలయ్యాక రంగారావు గారు తన వెంటనున్న యువకుణ్ణి పరిచయం చేశారు. ఇతను కృష్ణ, ఇంజనీరు. కృష్ణ ఇంజనీర్ అయ్యాక మా ఫ్యాక్టరీ ఎంతో బాగుపడింది, చాలా తెలివైనవాడు అంటుంటే నమ్రతగా తల వంచి నమస్కరించాడతను. లోపల నుంచి వీరిని గమనిస్తోన్న వసుమతి మరేం అంటూ హుషారుగా భుజాలెగరేసి మంగళకేసి చూసి అర్థవంతంగా నవ్వింది. మతిపోయినట్టు చూస్తున్న మంగళకి వసుమతన్న మరేంలోని మర్మార్థాలు అవగాహన కాలేదు. రాజు చిల్లి గవ్వకి కొరగాడెతన ముందు అని కూడా వసుమతి రెట్టించడంతో మంగళ హృదయం చివుక్కుమంది. చౌదరి వచ్చిన వారిని గౌరవంగా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి వసుమతిని కేకేశాడు. తాతయ్య కళ్ళు మనవరాలి కోసం ఆత్రంగా ప్రతి ద్వారం కేసి చూస్తున్నాయి. ఇవాళ మంగళ రూపం పూర్తిగా మార్చేసింది వసుమతి. కొత్త అవతారంలో ఎమళ్లేకపోతున్న మంగళ కొత్త వ్యక్తుల ముందుకి రాగానే మరీ బెరుగ్గా తయారైంది. మంగళను చూడగానే సంతోషము దుఃఖము పెనవేసుకుపోయి కళ్ళు అసురుపూరితాలై కంఠం గద్గదమవుతుంటే రా తల్లి అన్నాడు రంగారావు. వెళ్ళవే, వెళ్ళు, తాతగారికి నమస్కారం చేయి అంటున్నాడు చౌదరి తాతకు లేని చనువుతో. మంగళ జంకుగా చూసింది. వీళ్ళెవరో చాలా గొప్పవాళ్లలా ఉన్నారు. వాళ్ల మర్యాదలేమిటో తనకు తెలియవు. ఏం మాట్లాడితే ఏమనుకుంటారో బెంగగా ఉంది. నటన ఏమాత్రమూ రానివాణ్ణి ఉన్నపాటున చెప్పా చేయకుండా స్టేజ్ ఎక్కించేసి బరువైన పాత్రలో నటించమన్నట్లుంది. తన ఎడల అంత ఆపేక్ష ప్రేమ చూపుతున్న తాతకు ఎలా ప్రవర్తించి ఆనందం కలిగించాలో తెలియడం లేదు. కారణం మంగళకు మనసులోంచి ఎటువంటి స్పందన కలగడం లేదు. ఏదో నటించవలసి వచ్చినట్టే ఉంది. బలాత్కారంగా ఎవరో వెనక నుండి తోస్తున్నట్టే నడిచొస్తూ తాత ముఖంలోకి తదేకంగా చూసింది. తన తల్లిదండ్రులలా వెళ్ళిపోవడానికి, తను దిక్కుమాలినదాల్లా ఎన్నాళ్ళు బ్రతకడానికి కారణం తనే అనుకుంటే క్షమించమన్న వృద్ధుని సంస్కారం ముందు తలవంచి జోడించాలని అనిపిస్తోంది. ముసలాయన మీద ఆమెకేమాత్రం యావ్గింపు కలగలేదు. చిన్నవాళ్లు, ఉడుకు రక్తంతో ఉన్నవాళ్లు తొందరపాటు పనులు చేసి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం పూర్తిగా పెద్దలే కాదని గోవింద్ విషయంలో బాగానే బోధపడింది. అందుకే తాత మీద మంగళకి అదొక రకమైన జాలి కలుగుతోంది. జరిగిందానికి ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. తప్పంతా అతని మీదకే తోసేసినా కూడా ఒంటరిగా ఎన్నాళ్ళు అనుభవించిన మానసిక వేదన కంటే శిక్షేముంటుంది? ఇప్పుడైనా తన సాయశక్తులా ప్రయత్నించి అతనికి సంతోషం కలిగించేలా మసలుకుని తల్లి ఎడబాటు వలన కలిగిన దుఃఖాన్ని పారద్రోలాలి అనుంది. మనసేమో తాతాలాడుతోంది. కానీ భౌతికంగా మంగళలో ఎటువంటి చైతన్యమూ రాలేదు. కాని రంగారావు ఏదో మాట్లాడుతూ మధ్యలో చదువు అన్న ముక్కనేసరికి మాత్రం భయం పట్టుకుంది. ఏం చదువుతున్నావమ్మా? వసుమతిని అడుగుతున్నాడతను. ఎంఏ ఫైనలండి దర్జాగా చెబుతోంది వసుమతి. నువ్వేం చదివావమ్మా? ఇనుముడించిన ఆప్యాయతతో అలా అడుగుతుంటే చదువు అబ్బనందుకు మొదటిసారిగా కించిత్ బాధ కలిగింది మంగళకు. అల్లరి చిల్లరగా తిరగద్దని, చక్కగా వసుమతిలో చదువుకోమని చౌదరి చెవిని ఇల్లు కట్టుకుని పోరితే వినేది కాదు తను. చదువంటే ప్రాణమిచ్చే ఆ తల్లికి ఇలాంటి కూతురు పుట్టిందని తాత బాధపడతారనిపించింది. అయినా చెప్పక తప్పదు. నసుగుతూ నంగిగా అంది. ఆ 6 చదివాను. ఆ తర్వాత మరేమో ఎందుచేతో వీలు కాలేదు. నీకే వీలుంటే సంవత్సరం 2 క్లాసులు చదివేదానివే, అయినా నీకు చదువెందుకు అనేవారు మా మీసాలపై మాస్టారు. కొద్దిగా ధైర్యం తెచ్చుకుంది మంగళ. అదే నిజమేలండి. దాని తెలివితేటల ముందు ఈ చదువుకున్న వాళ్ళెందుకు పనికిరారు. అయినా దానికి ఎన్ని రాజకార్యాలని. మా వసువు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ అయ్యే తెలివితేటలున్నాయి, చదువుదేముందిలేండి అని నీరసంగా చూస్తున్న ముసలాయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు చౌదరి. మనవరాల్ని చూసి కడుపు నింపుకున్న రంగారావుకి ఆ క్షణంలో ఆకలిని దాహాన్ని మించిన విచిత్రమైన బాధేదో కలిగింది. ఈరోజే మంగళ పాలెం విడిచి మొదటిసారిగా వెళుతోంది. వెళ్లాలనిపించుకున్నా వెళుతోంది, తప్పక వెళుతోంది. అయినా ఏ చివరి క్షణంలోనైనా రాజు మనసు మార్చుకుని తిరిగొస్తాడని, రాజొచ్చేస్తే తనకింక కాలు కదపవలసిన అవసరమే ఉండదని రవ్వంత ఆశతో ఎదురు చూస్తూనే ఉంది. కాని ఆమె ఆశ నిరాశ అయింది. కన్నతల్లి వంటి ఉన్న ఊరిని వదిలి బండబారిన హృదయంతో అందరి వద్ద వీడుకోలు పుచ్చుకుంది మంగళ. కారు పొలిమేర దాటుతోంది.
రాజు ఏ మూలనుండో పరితప్త హృదయంతో తనను చూస్తున్నాడన్న భ్రాంతి వదలక కళ్ళింతెంత చేసుకుని చూసింది మంగళ. తననెవరూ కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ. నగర ప్రవేశం చేసిన మంగళ పరిస్థితి ఒడ్డున పడేసిన చేపపిల్లలా ఉంది. మనుషులు కొత్త, ఆప్యాయతలు కొత్త, పరిసరాలు కొత్త, జీవన పంద అంతా కొత్త. పాలెంలో అయితే తనకు తెలియని మనిషి అంటూ ఉండేవారు కాదు. ఇక్కడందరూ తనని జంతువులా వింతగా చూస్తారు. తమ హోదాకు తగ్గట్లు ఎలా ఉండాలో తాతగారు ఎంతో ప్రేమగా బోధపరుస్తుంటారు. అతని ఆప్యాయత మనసుకి హాయి అనిపించినా ఆ బోధనని ఆచరణలో పెట్టాలంటే మంగళకు జబ్బు చేసినట్లుండేది. ఖరీదైన నగలు, బట్టలు, వినోదాలు, వింతలు, ఎన్నడూ ఎరగని గారాబం, కాఫీ తాగిన కప్పైనా కడగనివ్వకుండా నౌకర్లు. ఇవా తను కోరుకుంది? ఇవా చివరకు తనకు మిగిలినవి? ఒక్కొక్కసారి ఒంటరిగా మిగిలితే ఏడుపు తన్నుకొచ్చేది మంగళకు. కాని వీలైనంత వరకు రంగారావు కాని, కృష్ణ కాని మంగళను ఒంటరిగా వదిలేవారు కాదు. ఒక్కోసారి అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చప్పా చేయకుండా పాలెం పారిపోవాలనే తలంపు కలిగేది మంగళకు. కాని నిద్రిస్తున్న ముసలైన ముఖం చూస్తే చెప్పరాని జాలేసేది. తన వలన ఎవరికీ సంతోషం లేదు, తనకు లేదు. పోని ఆయన ఆనందం కోసమైనా తనక్కడే ఉండాలి అనిపించాక పారిపోవాలి అన్నది ద్రోహచింతనగా తోచి లెంపలేసుకునేది. ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా ఉదయం సాయంకాలం అలవాటైన వేళకి మాత్రం అంబా అంటూ ఆవు తన కోసం మోరచాచి వెతుక్కుంటున్నట్టు అనిపించి విలవిల్లాడిపోయేది. అదిప్పుడు తనకు పాలెంలో ఏకైక ప్రతినిధి. రాజు ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇంటికి వెళతాడు. కనీసం దాన్ని చూడగానైనా తను గుర్తుకు రాక తప్పదు. అంబా అంబా అంటూ గోల చేసే దాన్ని చూశాక అయినా తను లేకుండా అతను ఉండలేడని గ్రహిస్తాడు. తన కోసం వెతుక్కుంటూ ఓనాడు తప్పక వచ్చి తీరతాడు. ఆ రోజు ఆ రోజు తనకు పండుగ రోజు. అవును, తనకు తానుగా వెళ్తేనే చులకన. రాజే తన దగ్గరకు రావాలి. నువ్వు లేకుండా నేనుండలేను అని అతని నోట వినాలి. అప్పుడు అతని వెంట వెళ్లడంలో ఎంత ఆనందం! స్వప్నాలు కంటూ తనలో తనే మురిసిపోయేదప్పుడు మంగళ. తాతగారు కృష్ణతో ముక్తసరిగా మాట్లాడే మంగళ వాళ్ళు లేని టైం చూసుకుని నౌకర్లతో పాలెం కబుర్లు చెప్పుకుంటూ సంతృప్తి పడేది. ఓ రోజు కృష్ణ తీరిగ్గా వచ్చి కూర్చుని, మంగళ, నీకో చిన్న మాట చెప్పాలి అన్నాడు. ఎందుకో భయపడుతూనే, చెప్పు అంది మంగళ. నువ్వు పనివాళ్లతో అంతసేపు మాట్లాడకూడదు, వాళ్ళకి అలసిపోతుంది. రోషంగా చూసింది మంగళ. కాని కృష్ణ ఆ మాట చెప్పిన తీరు దర్పంగా గాని ఆజ్ఞాపిస్తున్నట్టుగా గాని లేక అద్దింపుగా ఉంది. అంచేత వెంటనే తమాయించుకుంది. ఏం చేయమంటావు చెప్పు కృష్ణ, నేను పల్లెటూరు దాన్ని. ఈ బస్తీలో మీలాంటి వాళ్లతో నేనేం సంభాషించగలను? నిజం చెప్తున్నా విను, వాళ్లే నాకు దగ్గర వాళ్ళుగా తోస్తారు అంతే అంది మెత్తగా. ఆ మాటతో అతని హృదయం తడిసినట్లయింది. నేను అలాంటి వాతావరణం నుండి ఇక్కడికి వచ్చినవాణ్ణే మంగళ. అతి బీద కుటుంబంలో తిండికి బట్టకు కూడా కటకట్లాడినవాణ్ణే. బాబుగారి దయవల్ల ఈనాడి స్థితిలో ఉన్నానంతే. నవనాగరికంగా అతి గారాబంగా ఉండవలసిన నువ్వు అలాంటి వాతావరణంలో పెరిగావు. నీ మనసు ఇప్పుడు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ చూడు, మన పరిసరాలకు తగ్గట్లు మనం మసులుకోవాలి. కొత్త కొత్త అలవాట్లు ఇష్టం లేకున్నా చేసుకోక తప్పదు. లేకుంటే అనాగరికులని ఇలాంటి చోటంతా వికరిస్తారు. ముఖ్యంగా నిన్నలా ఎవరైనా అనుకుంటే బాబుగారు చాలా బాధపడతారు అని కాస్త ఆగాడు. ఆ మాటలతో కృష్ణ మంగళకు చాలా ఆత్మీయుడయ్యాడు. అయితే నువ్వు చెప్పు కృష్ణ, తాతగారు బాధపడకుండా ఉండడం కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. ఎలా మసులుకోమన్నా మసులుకుంటాను అంది అప్రయత్నంగా. నిజమా? నమ్మలేనట్లుగా చూశాడు కృష్ణ. అవునన్నట్లు తలాడించింది మంగళ. మంగళ, నిన్ను చూడకముందు బాబుగారెంత భయపడ్డారో తెలుసా? నీకాయన మీద చెప్పలేని ద్వేషం కలుగుతుందని, అసలు ఆయనతో రావడానికి ఒప్పుకోవేమోనని కూడా అనుకున్నారు. నువ్వు చాలా మొండి పిల్లవని, పట్టుదల మహా జాస్తి అని చెప్పాళ్లే రామినాయుడు. కానీ నువ్వందుకు చాలా వ్యతిరేకంగా ఉన్నావు. దానికి ఆయనంతో పొంగిపోతున్నారు. కానీ నీ విషయంలో ఆయనకొక పెద్ద వెలుతుండిపోయింది. ఆయన సంతోషం కోసం ఏం చేయమన్నా చేస్తానని నువ్వు అన్నం చేత చెప్తున్నా. చెప్పనా మాననా అన్నట్లు చూస్తున్నాడతను. ఏంటది? బేలగా అడిగింది మంగళ. నువ్వు చక్కని విద్యావంతురాలు కావాలని ఆయన కోరిక. అన్నాడో లేదో అదిరిపడినట్లయింది మంగళ. ఏంటి నేనా ఈ వయసులో చదువుకోవాలా? గాబరాగా అంది. కృష్ణకి నవ్వొచ్చింది. ఏం, ఎందుకు చదువుకోకూడదు? ఏం వయసు మీరిపోయిందని? నీకు కాలక్షేపంగా ఉంటుంది. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. నీలాంటి తెలివైన పిల్లకు 4 ఏళ్లలో చెప్పేది 2 ఏళ్లలో చెప్పొచ్చు. నాకా నమ్మకం ఉంది. నువ్వు సరేనా మంగళ? బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు కృష్ణ. చచ్చినా సరే అన్నమాట మంగళ నోట రాలేదు. చదువు అనగానే భయం దిగులు ముంచుకొచ్చాయి. ఈ పిల్లకు చదువు చెప్పడం మా తరం కాదు బాబోయ్ అని జడిసిపోయిన తన చిన్ననాటి మాస్టార్లు జ్ఞాపకం వచ్చారు. అప్పుడు తను నవ్వుకునేది. ఇప్పుడు దుఃఖం వస్తోంది.
కానీ పూర్తిగా ససేమిరా అనేయడానికి కూడా ధైర్యం చాలలేదు. తత్ఫలితంగా 3 రోజుల్లోగా మంగళకు చదువు చెప్పేందుకు ఒక ట్యూటర్ వెలిశాడు. ఆమె ప్రాణానికి యమదూతల. మంగళ చదువుకుంటుందని తెలిసాక రంగారావు సంతోషం పటసక్యం కాలేదు. పిల్లికి చెలగాటం ఎలకి ప్రాణ సంకటంలా మొదలైంది మంగళ చదువు. 6 నెలల్లోగా ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడేలా చేస్తానన్న రిటైర్డ్ టీచర్ విశ్వనాథం ఏదో చెప్పుకుపోతుంటే తన మానాన తను ఇంకేదో ఆలోచించుకుంటూ ఉండేది మంగళ. తాత కోరిక తీర్చుకోవడానికైనా తనకు 4 ముక్కలు పొట్టుబడాలంటే మొదట రాజును మరిచిపోవాలని ముందులో చాలా ప్రయత్నించింది మంగళ. కానీ కోరిక మరవాలనుకుంటే అదే మరింత గాఢంగా నాటుకుంటుంది గుండెల్లో. పుట్టి పెరిగిన ఊరు వదిలేలేదా? ఆ బాంధవ్యాలన్నింటినీ వదిలేలేదా? గ్రామం పోతే కాలక్రమేణా ఆ దుఃఖం మరిచిపోలేదా? స్వంత తోబుట్టులాంటి గౌరిని, నీ కొడుకని అంతా వెక్రించే కన్నాగాడిని విడిచి ఉండడానికి అలవాటు పడలేదా? ఈ రాజును మాత్రం ఎందుకు మనసులోంచి తీసేయలేను అని అనుకుందే గాని అదే మాత్రం సాధ్యపడలేదు. 3 నెలలు గడిచి విశ్వనాథం చేతిలో 300 పడ్డాయి. మంగళ చదువు 3 సెంటీమీటర్లు కూడా ముందుకి జరగలేదు. ఎందుచేత సరిగ్గా దృష్టి చదువు మీద పెట్టదని అతను అడగడు. ఎలాగో ఒకలా నెలకి 100 రూపాయలు చేతిలో పడుతోంది. పిల్లలవాడు, అతని యాతన అతంది. మంగళకి అదే బాగుంది. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించడు. చదవమని వేధించడు. తన పాటేదో తను పాడేసి పట్టెడు పొడుం పీల్చేసి టైం కాగానే చక్కా లేచి ఇంటికి పోతాడు. తను చదువుకుంటున్నట్టు ఉంది. తాతకు ఆనందంగా ఉంది. తనకట్టే ఇబ్బందిగానూ లేదు. కాని ఈ ఆట అట్టే రోజులు సాగలేదు. ఓ రోజు ముసలాయన సాయంకాలం పూట మంగళతో కబుర్లు చెబుతూ, బాగా చదువుతున్నావమ్మా అంటే మంగళ గంగిరెద్దులా తలాడించింది. నీకిక్కడ సుఖంగా సంతోషంగా ఉందా అంటే కూడా తలోగించింది. అయితే ఆ మాట ఇంగ్లీష్లో చెప్పు చూద్దాం అనేసరికి మాత్రం తలోగించడం మాని ఆకాశం కేసి చూసింది వేదాంతిలా. పోనీ సంతోషానికి ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? తల అడ్డంగా తిప్పింది ఈసారి. హ్యాపీనెస్ అంటారమ్మా. మాస్టారేమీ చెప్పడం లేదు అని కాస్త విసుక్కుని, సరే ఇప్పుడు చెప్పు అన్నాడతను. తిరిగి మంగళ మూగబొమ్మలా చూసింది. ఈసారి విశ్వనాథం మీద చాలా కోపం వచ్చింది అతనికి. మంగళ భయపడసాగింది. ఇతను డబ్బు పట్టుకెళ్లడమే కాని ఏమీ చెబుతున్నట్టు కనిపించడం లేదు. ఇలా అయితే ఎంత తెలివైన వాళ్ళకైనా 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలు కూడా ఏమీ రాదు. పోనీ మరో చిన్న వాక్యం, నేను మీ మనవరాలని చెప్పు అన్నాడతను ఆనందిద్దామని. అబ్బే, అంతవరకు ఎక్కడొచ్చింది అప్పుడే అంది మంగళ చావు కబురు చల్లగా. ఆ దెబ్బతో మర్నాడే విశ్వనాథానికి స్వస్తి చెప్పబడింది. పోన్లే, పీడ వదిలింది అని సంతోషించబోతున్నంతలో మళ్లీ ఒక విపత్తు. ఈసారి ఒక ఆంగ్లో ఇండియన్ యువత రూపంలో మంగళ ముందు ప్రత్యక్షమైంది. ఆమెకు తెలుగు తిన్నగా రాదు కనుక మంగళకు తప్పనిసరిగా ఇంగ్లీషు పట్టుబడుతుందన్న రంగారావు అంచనా తారుమారైంది. ముచ్చటగా 3 నెలలు గడిచేసరికి ఆ ఆంగ్లో ఇండియన్ లేడీ తెలుగులో వటవటా వాగడం నేర్చుకుంది. కారణం, ఆమె మంగళకు చెప్పిన పాఠాల కంటే మంగళ ఆమెకు చెప్పిన పాఠాలే ఎక్కువ. ఆమె ఏమైనా చెప్పాలని నోరు తెరిస్తే చాలు, ఆగాగు ముందు నేను చెప్పేది విను అనేది. అన్నీ పాలెం కబుర్లే. ఆ పాలెం మనుషులతో తనకు గల సంబంధం ఎంతో ఆనందంగా అలా అలా వర్ణించుకుంటూ మంగళ చెప్పుకుపోతుంటే ఆ చెప్పడంలో ఆమె చూపించే శిల్ప చాతుర్యానికి పొంగిపోతూ చెవులు రిక్కించుకు వినే ఆ బాబుడి హెయిర్ పిల్లంటే మంగళకు చాలా మొక్కు వేర్పడింది. ఫోన్లే, కబుర్లు చెప్పుకునేందుకు ఓ ఆడతోడు దొరికిందని మురిసింది. ఈ సంగతి రంగారావుకి తెలియబోయేసరికి అతని చేతిన మరో 300 వదిలింది. కృష్ణ, లాభం లేదురా. మంగళకు చదువు మీద ఆసక్తి ఉన్నట్లు లేదు అని నీరసపడిపోతున్న రంగారావుకి ఆఖరి ప్రయత్నంగా తానే చదువు చెప్తానని ధైర్యం చెప్పాడు కృష్ణ. బాబ్డ్ హెయిర్ పిల్ల వెళ్ళిపోతున్న నాడు మంగళకి మహా బాధ అనిపించింది. అంతేకాక కృష్ణ గురువయ్యాడు. నిజమైన గడ్డు రోజులొచ్చాయి. సీరియస్గా అతనేదో చెప్పబోతే మంగళ నవ్వేది. కప్పదాట్లు వేసి మరో కబుర్లు చెప్పేది. దేనికైనా సమాధానం చెప్పి తీరాలని అతడు పట్టుబడితే వాళ్ళిద్దరూ నన్నెప్పుడు ఇలా నిలదీసి అడిగేవారు కాదు అనేది. అదేదో అవమానం చెందినట్టు ముఖం పెట్టి. కృష్ణకి ఎలా చెప్పాలో బోధపడలేదు. చనువుగా చెప్పబోతే ఆటలు పట్టిస్తుంది. సీరియస్గా చెప్పబోతే ఎవడో దుర్మార్గుని చూసినట్టు బిరుగ్గా చూస్తుంది. తనకు విద్యాబుద్ధులు చెప్పించి ఇంతవాణ్ణి చేసిన రంగారావు ఆనందం కోసం తాపత్రయపడి ఈ ఉద్యోగం నెత్తిన వేసుకున్నాడే కాని మంగళకు చదువు చెప్పడం తన వల్ల కూడా కాదని అతనికి కొంచెం రోజుల్లోనే అర్థమైపోయింది. నెల్లాళ్లు పోయాక ఒకరోజు మంగళే చొరవ తీసుకుని చెప్పేసింది. కృష్ణ, సమయం విలువ చెప్పలేదంటావు కదా, నా కోసం నీ సమయాన్ని ఎందుకు ఇలా వృధా చేసుకుంటావు? ఇక వద్దులేదు. అన్నం కలిపి నోటికి ముద్ద అందించే వరకు చేయొచ్చు గాని మింగలేం కదా. నువ్వింత ప్రయత్నించినా నాకెందుకో మింగుడు పడకుండా ఉంది. నేనేం చేయను? ఈ సంగతి ఎలాగోకలా ఆయన మనసుకి నొప్పి కలగకుండా నువ్వే తాతగారికి చెప్పేయ్.
అంటూ ఆ పుస్తకాలన్నీ తీసి పాత పేపర్లున్న షెల్ఫ్లో తోసేసింది మంగళ. నోట మాట రాలేదు కృష్ణకి. ఆ రోజు రంగారావు ఫ్యాక్టరీ నుండొచ్చి తిరిగ్గా కూర్చున్న సమయంలో కృష్ణ ఆయన దగ్గరగా కూర్చుని ఏం చెబుతున్నాడో అది విన్న ఆయన ముఖ కవళికలు ఎలా మారతాయో తెలుసుకునేందుకు గప్చిప్గా ఓ వారం పొంచి నిల్చుంది మంగళ. బాబుగారు, ఆ చౌదరి గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. మంగళ తెలివితేటల ముందు ఈ చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరారన్న మాట అక్షరాల నిజం అంటూ ఉపోద్ఘాతంగా ప్రారంభించాడు కృష్ణ. రంగారావు ఇంకేదో అర్థమై గర్వంగా మీసాలు మేలేసుకున్నాడు. నాకు తెలుసురా, చదువు చెప్పే వాళ్లలో బుద్ధుండాలి కానీ దానికి తెలివితేటలకేం, చౌకలాంటి పిల్లరాది. చెప్పు చెప్పు, ఎంతవరకు వచ్చింది వ్యవహారం అన్నాడు ఉల్లాసంగా. నాకు పాఠాలు చెప్పేవరకు ఉన్న నిజాన్ని ఏదో అతిశయోక్తిగా చెబుతున్నట్టు నవ్వు మిళాయించి చెప్పాడు కృష్ణ. అంటూ ముసిముసిగా నవ్వుకున్నాడాయన. మంగళ హాయిగా ఊపిరి తీసుకోబోతుంటే మళ్ళీ అతని కంఠం వినిపించింది. మంగళంతా వాళ్ళమ్మ పోలికేరా కృష్ణ, రూపంలోనే కాదు, ఆ కొంటె పనులు, మాట తెగింపు, సూదన్ ట్రాయిలా గ్రహించే తెలివితేటలు అంతా నాకు మళ్ళీ పార్వతే తిరిగొచ్చినట్టుందంటే నమ్ము. పోన్లే, ఏదో విధాన సంబరపడి అనుకుంది మంగళ. కృష్ణ, ఇవాళ నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నానురా. మంగళొచ్చాక నా ప్రాణానికి ఎంతో హాయిగా సంతృప్తిగా ఉంది. కానీ దానికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళో పేరెంటమో చేసేయాలి. దాన్ని విడిచి నేను మాత్రం ఉండలేనిక. నేనెంతో ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాను. నువ్వు కాదనవన్న నమ్మకంతో చెబుతున్నాను. నువ్వు మంగళను పెళ్లి చేసుకోవాలిరా. రంగారావు నోట అటువంటి మాట వినడానికి ఎదురుగా కూర్చున్న కృష్ణగాని, పొంచి వింటోన్న మంగళగాని తయారుగా లేనందున త్రుళ్ళిపడ్డారు. మంగళకైతే అరికాళ్ల కింద మంట పెట్టేసినట్టయింది. బాబుగారు, మీ దయా దాక్షిణ్యాల మీద ఎంతవరకు వచ్చిన వాణ్ణి, నాకు అత్యాసలేమీ లేవు. నా అంతస్తేమిటో నాకు తెలుసు కంగారుగా అంటున్నాడు కృష్ణ. నీకేంరా, నీ అంతస్తుకేం? ఇలాంటి పిచ్చి ఆలోచనతోనే ఒకప్పుడు నా కూతుర్ని చేజేతులా వదులుకున్నాను. ఇప్పుడు అలా కావడానికి వీల్లేదు. నేను నిర్బంధిస్తున్నానని మాత్రం అనుకోకు. ఇద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడాలి ముందు. నేను మంగళకి అదే చెబుతాను. నా కోరిక ఏమీ అసమంజసంగా లేదనిపిస్తోంది నాకు. మంగళ కూడా నా మాటకి ఎదురు చెప్పదన్న నమ్మకం ఉంది. ఇక అటుపైన దైవేచ్ఛ. తర్వాత కృష్ణ ఆయనతో ఏమన్నాడో వినడానికి కానీ వారి ముఖభావాలు గ్రహించడానికి కానీ మంగళకు బొత్తిగా సఖ్యం కాలేదు. చెవుల్లో సముద్రపు హోరు ప్రారంభమై కళ్ళు మసకమసగ్గా అయిపోయాయి. ఎలాగో ఆ స్తంభాన్ని ఆసరాగా పట్టుకుని మెల్లగా కదిలిపోయింది అక్కడి నుంచి. ఆ రాత్రంతా మంగళకి కంటికి కునుకు రాలేదు. తనకి రాజుతో కాక మరొకరితో పెళ్ళేంటి? ఇది కల్లోనైనా జరిగే పనేనా? తాళి కట్టకపోయినా రాజే తన భర్తని మళ్లీ జీవితంలో కలుసుకున్నా కలుసుకోలేకపోయినా తాను రాజు భార్యనేనని ఈ ప్రపంచానికి తానెలా చెప్పగలదు? అయినా ఈ విషయాన్ని ఆ ముసలాయనతో ఎలా చెప్పడం? అసలే గుండె జబ్బు మనిషట. తీరా ఆయన మాట కాదంటే విని భరించలేక బలహీనమైన ఆయన గుండె ఆగిపోదు కదా. రాజే స్వయంగా వచ్చేస్తే పరిస్థితి మరొకలా ఉంటుంది. కానీ రాజు రాలేదు. ఇక రాడా? తనను నిజంగా మరిచిపోయాడా? ఎలా? ఏం చేయాలిప్పుడు? ఉద్యోగం కోసం కాలి చెప్పులరిగేలా తిరిగి తిరిగి చివరికి ఒక కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడు రాజు. ఆ రోజు సాయంకాలం కంపెనీ నుండొచ్చి కాఫీ తాగుతూ ఏమేమో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు తన గదిలో. పక్కవాటలో ఉంటున్న టైపిస్ట్ విజయ, ఆమె సవతి తల్లి ఏదో ఘర్షణ పడుతున్నారు. అది వినడం రోజూ అతనికి అలవాటైపోయింది. అంతలోనే ప్రొఫెసర్ జగన్నాథరావు గారి నౌకరు రాముడొచ్చాడు. బాబు, అయ్యగారు ఊరెళ్తానన్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజు ముఖం చికాగ్గా అయిపోయింది. అప్పటికి దగ్గర దగ్గర 15 రోజులైంది అతను జగన్నాథరావు గారి ముఖం చూసి. ఇప్పుడెందుకో అర్జెంటుగా రమ్మన్నారట. ఆయన పోకడలు చాలా విచిత్రంగా ఉన్నాయి అతనికి. ఆయన ఒక్కగానొక్క కూతురు శారద అంతే. ఆ ఊళ్ళో ఉద్యోగం వచ్చాక ఓ రోజు పేవ్మెంట్ మీద నడుస్తోన్న అతని పక్కనుంచే కారులో పోతున్న ప్రొఫెసర్ గారు కారాపి కేకేశారు ఆనందంగా. తండ్రి పక్కనే కూతురు శారద కూడా ఉందా రోజు. వాళ్ళింట్లో రాజుకి చాలా చనువు. హలో రాజు, కంగ్రాచులేషన్స్. ఏదో పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళ కనిపించడం మానేసావేం? ఫస్ట్ క్లాస్ వచ్చిందటగా అంటూ పలకరించింది. రాజు క్లుప్తంగా రామం పోవడం గురించి చెప్పి ప్రస్తుతం ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నట్టు చెప్పాడు. మరి చెప్పవేమిటాయి ముందా సంగతి? ఏం ఉద్యోగం, ఏంటి సంగతి అన్నారు. రాజు చెప్పాడు. ఆయన పెదవి విరిచారు. ఎంత బతుకు బతికి ఇంటవతల చచ్చానన్నట్టు నీ సబ్జెక్ట్ ఏంటి, నీ డిగ్రీ ఏంటి, ఈ ఉద్యోగం ఏమిటాయ్? నా స్టూడెంటు, అందులోనూ మోస్ట్ బ్రిలియంట్ బాయ్, చివరికి టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడంటే నమ్ముతావో నమ్మవో కానీ నా తల కొట్టేసినట్టుందోయ్. ఏం చేయమంటారు సార్? అన్ఎంప్లాయ్మెంట్ సంగతి మీకు నేను వేరే చెప్పనక్కర్లేదు కదా. ఈ ఉద్యోగమైనా దొరకడం ఎంత కఠినమైందో మీకు తెలియదు అన్నాడు రాజు. చిచ్చి, చివరికి దేశం ఏంటిలా తగలబడిపోతుంది? కంట్రీలా ధ్వంసమైపోతుంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టో తెలీదు అన్నారు ఆగ్రహంగా. ఏ గవర్నమెంట్ మాత్రం ఏం చేయగలదులేండి నాన్నగారు.
ప్రతి మనిషి ఎవరి బాధ్యత వారు విస్మరించి గవర్నమెంట్ వారిని దుయ్యబట్టడంలోనే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తున్నారు? రిటైర్ అయ్యాక అయినా తప్పుకున్నారా? మీకేం తక్కువని సెకండ్ టైం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు? మీకేం బరువులని, బాధ్యతలని? లేదా పోదా? అది పదవి నాన్నగారు, పదవి, హోదా. అలవాటు పడిపోయిన ప్రాణాలకి దాన్ని వదులుకోవడం యమ బాధగా ఉంటుంది. ఓ పక్క షుగర్ కంప్లైంటు, మరో పక్క బీపీ ట్రబుల్స్‌తో స్టూడెంట్స్‌కు తిన్నగా పాఠాలే చెప్పలేని మీరు, ఏం రిటైర్మెంట్ ఏజ్‌కి ఓ 3 ఏళ్లు ముందుగానే విరమించుకుంటే తప్ప ఆ వేకెన్సీలో కింద వాళ్ళు రారా? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉద్యోగావకాశాలు ఏర్పడవు. కంట్రీని, గవర్నమెంట్‌ని తిట్టి ఏం ప్రయోజనం? అంటున్న శారద ధోరణిని వింతగా గమనించాడు రాజు. ప్రొఫెసర్ గారి ముఖం ఎర్రగా కందగడ్లా తయారైంది. ఆయన వస్తున్న ఆవేశాన్ని దిగమింగుకుని తెచ్చిపెట్టుకుని నవ్వేస్తూ, మీ యంగర్ జనరేషన్‌కి మా శారద ప్రతినిధోయ్ రాజు. ప్రతిదానికి ముందు నా మీద యుద్ధం ప్రకటిస్తుందిలే ఈ మధ్య అన్నారు అదోలా. శారద తండ్రికేసి అసహ్యంగా చూసినట్లనిపించింది రాజుకి. తండ్రి కూతుళ్ళ మధ్య ఏదో సున్నితత్వం చెడినట్టు తోచింది. అయినా తన గురువుగారిని చిన్నబుచ్చుకోకుండా చేయడం తన విధి అనుకున్నాడు. అలా అనుకోకూడదు శారదా. వయసు, అనుభవాలతో పాటు నాలెడ్జిలో పండిపోయిన నాన్నగారులాంటి టీచర్స్ ఉండడం విద్యార్థులకి ఎంత ఉపయోగమో తెలుసా? ఇక మనమా కసురుకాయల్లాంటి వాళ్ళం. మనకి ఓర్పు కూడా తక్కువ అన్నాడు. జగన్నాథరావు గారు ఆ మాటతో గాలి పూరించిన బెలూన్లా ఉబ్బిపోయారు. లీవ్ ఇట్ మై డియర్ బాయ్ అనేశారు హుందాగా. ఆ తర్వాత చాలాసార్లు వాళ్ళింటికెళ్ళాడు రాజు. ప్రొఫెసర్ గారు తన పలుకుబడిని ఉపయోగించి రాజుకి యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చేలా చేస్తామన్నారు. మొదట్నుంచి కూడా ఆయనకు రాజంటే ప్రత్యేకమైన అభిమానం. అంచేత ఆయన తన కోసం ఏం చేస్తానన్న ఆశ్చర్యం వేయలేదు. కానీ ఉన్నట్టుండి ఓ రోజు ఉపోద్ఘాతం లేకుండా ఆయనిలా అనేసరికి మాత్రం తెల్లబోయాడు. నాదో కోరిక తీర్చాలే రాజు నువ్వు. ప్లీజ్ టేక్ ఇట్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అదేంటి సార్ అలా అంటున్నారు? మీకు ఆజ్ఞాపించగల హక్కుంది అన్నాడు ఏంటో అనుకుని రాజు. ఆయన చాలా సంతోషించినట్టు కనిపించారు. మా శారదను నువ్వు చేసుకోవాలయ్ అనేశారు. ఆ మాట రాజుకి చాచిపెట్టి లెంపకాయ కొట్టినట్లు అనిపించింది. గొంతుక పొడారిపోయి నోట మాట రాలేదు. శారదని ఆ దృష్టితో తనిప్పుడూ చూడలేదు. శారద కూడా ఎన్నడూ తన ఎడల అటువంటి భావాలు ప్రదర్శించలేదు. మరి ఆయన ఎందుకలా అంటున్నారో తోచలేదు. అప్పుడు శారద కూడా పక్కనే కూర్చునుంది. తను ఆశ్చర్యంగా శారద ముఖంలోకి చూశాడు. శారద సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఏం చేస్తావో చెప్పు వేగం అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. నువ్వు కాదనవని నాకు తెలుసనుకో. అయినా అడిగేవాడు. అందున ఆడపిల్ల తండ్రి చెయ్యి ఎప్పుడు అడుగున ఉండవలసిందే కదా. ఎలా అడిగానో ఏమో ఏమీ అనుకోకు. నీ మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం. మా శారద నీకేమీ కొత్త కాదు. మీ ఇద్దరూ చిలక గోరింకల్లా కళకళ్లాడుతూ నా కళ్ళ ముందు ముసులుతుంటే ఈ వృద్ధాప్యంలో నాకు అంతకంటే ఏం కావాలోయ్. మళ్ళీ మాట్లాడతానులే ఈ విషయమే నీతో అనేసి ఎవరో వస్తే వాళ్ళని కలవడానికి బయటకు వెళ్ళిపోయారాయన. శారద కూడా లేచి లోనికి వెళ్ళిపోబోయి ఏదో ఆలోచించుకున్నట్టు వెనక్కి తిరిగి రాజు దగ్గరగా వచ్చి నిలబడింది. రాజు ఇబ్బందిగా చూశాడు శారద కేసి. రాజు, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? చాలా గంభీరంగా అడిగింది. అంటే తన ముఖంలో కనిపించిందే ఆ భావం. అయితే మాత్రం అదేం అబద్ధం కాదుగా. తను మంగళని ప్రేమించలేదు. ఆమెతో గిల్లి కజ్జాలు, పోట్లాట్లు, అనిపించుకోవడాలు ఇవన్నీ ప్రేమ లేకుండానే చేశాడా? కానీ మంగళకు మనసు విరిగిపోయి ఉంటుంది. అవన్నీ శారదతో ఎలా చెప్పడం అనుకుంటున్నాడు. ఏం లేదులే, నీ ముఖం చూస్తే అలా అనిపించడం లేదు అనేసి చరచరా వెళ్ళిపోయింది శారద. రాజు అప్రభితుడైపోయాడు. అతని మనసంతా కిలికినట్లయిపోయింది. శారద ఎవరినైనా ప్రేమించిందేమో. తన మౌనాన్ని అబద్ధం చేసుకున్నట్లుంది. తనెందువల్లనో అడగ్గానే విడమర్చి చెప్పలేకపోయాడు. అసలేం చెప్పాలనుకున్నా, చెయ్యాలనుకున్నా ఎవరూ మిగల్లేదక్కడ. ఖాళీ కుర్చీలు, నిశ్శబ్దం మిగిలాయి. వీలైనంత తొందరగా తన గదిలోకొచ్చి పడ్డాడు ఆ రోజు. ఆ తర్వాత మరి వాళ్ళింటికి వెళ్ళలేదు. ఇవాళ రమ్మని ప్రొఫెసర్ గారు కబురు పెట్టారు. అంతగా ప్రత్యేకించి పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే చాలా అమర్యాదగా ఉంటుంది. బహుశా మళ్ళీ ఆ విషయం కదపాలని పిలిచుంటారు. కానీ శారద వాలకం చూస్తే మరింత వింతగా ఉంది. ఇష్టం లేకపోతే తండ్రికి సూటిగా ఎందుకు చెప్పలేకపోతోంది? ఇన్ని మాట్లాడే శారదకు తండ్రి దగ్గర భయమా? ఏమైనా సరే తనే చెప్పేయాలి. మంగళతో జరగని తన పెళ్లి ఇంకెవరితోనూ జరగదని. అదే నిశ్చయంతో ప్రొఫెసర్ గారింటికి బయలుదేరాడు రాజు.